ఎలాగంటారు? వీళ్ళు అబద్ధ బోధలో ఉన్నారు, వీళ్ళు చెడ్డ బోధలో ఉన్నారు, తప్పుడు బోధలో ఉన్నారంట. కానీ వాళ్ళే అబద్ధ బోధలో ఉండి, వాళ్ళే అబద్ధ క్రీస్తులో ఉండి వాళ్ళు మన తప్పుడు బోధకులు అంట. వాళ్ళెవరు? ఆబద్ధకుడు. వాళ్ళెవరు? ఆబద్ధకుడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు. క్రీస్తు విరోధి ఆత్మ. క్రీస్తు విరోధి ఎవరు? అపవాది. క్రీస్తు విరోధి ఆత్మ ఎవరు? అపవాది. ఆమేన్. క్రీస్తు విరోధి బోధను దేవుని యొక్క వాక్యానికి విరోధముగా, అదే క్రీస్తు విరోధి. దేవుని వాక్యానికి విరోధంగా బోధించేది అది క్రీస్తు విరోధి ఆత్మ. ఏ ఆత్మ చెప్పండి? దేవుని వాక్యానికి విరోధంగా బోధించేది క్రీస్తు విరోధాత్మ. వాక్యం నమ్మకం చేసేది క్రీస్తు విరోధాత్మ. ఈ ప్రస్తుత కాలాన్ని చూడలేని స్థితి చేసేది క్రీస్తు విరోధాత్మ. ఏ ఆత్మయా? ఆమేన్. క్రీస్తు విరోధి ఆత్మ. ఆమేన్. అప్పుడు అతడు మరలా అబద్ధంగా ప్రవర్తగా పిలువబడుచున్నాడు. ఆ బోధ ఆమేన్. ఇప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ కథలిక్ సంఘములో ఆచార పద్ధతిలో అది నడిపిస్తున్నది. ఎక్కడ చెప్పండి? కథలిక్ సంఘములో ఆచార పద్ధతిలో, సంప్రదాయంలో, అది సంత పద్ధతిలో ఆమె అది నడిపిస్తున్నది ఇప్పుడు. ఆమె ఆ క్రీస్తు విరోధి ఆత్మ కథలిక్ సంఘములో ఉన్నది. ఆమె కథలిక్ సంఘములో ఆమె క్రీస్తు విరోధి ఆత్మ ఆచారంగా, సంప్రదాయంలో, సిద్ధాంతంతో అది నడిపిస్తున్నది. ఎక్కడ నడిపిస్తున్నది? ఆమేన్. గుర్తు పెట్టుకోండి సహోదరి సహోదరుడా, క్రీస్తు విరోధి ఆత్మదే వాక్యం నమ్ముకుని చేస్తున్నదే, వాక్యం సరిగా జీవించుకుని చేస్తున్నదే. ఈ కాల గడియ వరకు అది నమ్మదు, అది దేశిస్తానే. ఇప్పుడు చూడండి, క్రీస్తునేమో అన్యురోము సిలివేసినది. ఇప్పుడు వాక్యాన్ని పోపురోము సిలివేస్తున్నది. చెప్పండి. అన్యురోము క్రీస్తుని సిలివేసినది. ఆమె 2000 సంవత్సరాల క్రితంలో అన్యురోము క్రీస్తుని సిలివేసింది. ఇప్పుడేమో వాక్యాన్ని పోపురం సిలివేస్తున్నది. ఆమేన్. ఇక్కడ ఉన్నారా? జాగ్రత్త ఉంచండి. క్రీస్తు విరోధి ఆత్మ ఎక్కడ ఉన్నదన్నది మనం తేటగా అర్థం చేసుకోవాలి.